Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. విశ్వామిత్రుని యొక్క దక్షిణను చెల్లించుటకై రాజగు హరిశ్చంద్రుడు కాశీనగరమునకు వెళ్ళుట, రాణితో సంభాషించుట, రాణిని రాజకుమారుని ఒక బ్రాహ్మణునకు విక్రయించుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, రాణి పదే పదే ప్రేరేపించగా హరిశ్చంద్రుడు ఆమెతో చెప్తున్నాడు, భద్రురాలా, నేను మిగుల నిష్ఠురుడనై నిన్ను విక్రయించుటకు అంగీకరించుచున్నాను. మిగుల దయాహీనమైన మాటలను నీవు పలికితివి. నీచాతి నీచమైన వ్యక్తి కూడా చేయజాలని నీచకర్మ నా వలన జరగబోచున్నది. ఇట్లు పలికి మహారాజగు హరిశ్చంద్రుడు నగరమునకు వెళ్ళిపోయాను. అక్కడ వినోదమును ప్రదర్శించుటకు ఒక స్థలము నిర్ణయింపబడి ఉండెను. అచ్చటనే తన ధర్మపత్నిని ఆ రాజు కూర్చొనబెట్టెను. అప్పుడు మహారాజు కనుల నుండి అశ్రువులు జాలువారుచుండెను, కంఠము బొంగురుపోయి ఉండెను. పదే పదే ప్రజలను సంబోధించి ఆయన చెప్తున్నాడు, నాగరికులారా, దయచేసి మీరందరూ నా మాట వినండి. ఈమె నా ధర్మపత్ని, నా ప్రాణప్రియ. ఎవరికైనాను ఈమెతో దాసీ వలె పని చేయించుకొనవలనను అవసరమున్నచో తెలపండి. సముచితమన్నేను యాచించిన ధనమునకు ఈమె అమ్ముడు పోవును. అచట చాలామంది విద్వాంసులున్నారు. అయ్యా, భార్యను అమ్ముటకు వచ్చిన నీవెవరవు అని వారు అతనిని అడిగారు. రాజు చెప్తున్నాడు, నీవెవరవు అని మీరు అడుగుతున్నారు. అయినచో వినండి. నేనొక మానవత్వము లేని మహాక్రూరుడను. నన్ను క్రూరుడైన రాక్షసుడని కూడా చెప్పవచ్చును. అందువలననే నేను ఈ నీచకార్యమునకు పూనుకుంటిని. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఈ మాటలను విని విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణుని వేషముతో ఆకస్మికంగా అక్కడికి వచ్చాడు. ఇలా చెప్తున్నాడు, నేను ధనమునొసగి ఈ దాసిని కొనుటకు సంసిద్ధుడునైతిని. అందువలన ఈమెను నాకిమ్ము. నా వద్ద కావలసినంత ధనమున్నది. నా భార్య మిగుల సుకుమారి. ఆమె ఇంటి పనులను చేసుకొనలేకపోతున్నది కనుక ఈమెను నాకిమ్ము. ఈ దాసిని నేను స్వీకరించేదను. ఎంత ధనం ఇవ్వవలసి వచ్చునో తెలుపుము. ఇట్లు బ్రాహ్మణుడు పలుకగా మహారాజగు హరిశ్చంద్రుని మనస్సు దుఃఖముతో అలజడికి లోనయ్యను. అతడేమియును మాట్లాడలేకపోయాను. బ్రాహ్మణుడు చెప్తున్నాడు, నీ భార్య యొక్క పనిని, వయస్సును, రూపమును, శీలమును అనుసరించి ఈ ధనమును ఒసగితిని, స్వీకరింపుము. ఈమెను నాకు సమర్పింపుము. ధర్మశాస్త్రములందు స్త్రీ పురుషుల వేళ ఇట్లు నిర్దేశింపబడినది. స్త్రీ 32 లక్షణములతో సంపన్నురాలై పనులయందు నేర్పరి, శీలము, సద్గుణములతో కూడి ఉన్నచో అట్టి దాని వేళ 1,00,00,000 ముద్రలగును. ఈ సకల శుభలక్షణములు పురుషునిలో ఉన్నచో వాని వేళ 1 అర్బుదము ముద్రలగును. బ్రాహ్మణుని మాటలను విని రాజగు హరిశ్చంద్రుడు మిగుల దుఃఖితుడై ఉండెను. అందువలన ఏమియూ మాట్లాడలేకుండెను. ఆయన నోటి నుండి ఏ మాటయును వెలువడజాలకుండెను. అప్పుడు బ్రాహ్మణుడు రాజు ఎదుట మృగచర్మమును పరిచి దాని మీద ధనరాశి నుంచెను. రాణి జుట్టు పట్టుకుని ఏడవసాగాను. రాణి చెప్తోంది, ఆర్య, నన్ను వదిలిపెట్టుము, వదులుము. విప్రోత్తమ, నన్ను క్షమించుము. నేను నా కుమారుని చూడవలయను. తరువాత నేను అతనిని చూచుట జరగదు. తరువాత పుత్రునితో ఆమె ఇలా చెప్తోంది, నాయనా, చూడుము, నేడు నీ తల్లి దాసి అయ్యాను. రాజకుమారా, నీవు నన్ను స్పృశించవద్దు. నీవు తాకుటకు నేను యోగ్యురాలను కాను. అప్పుడు ఆ బాలకుడు తల్లిని ఆపదలో చిక్కుకొనినట్లు గమనించాను. అమ్మా అని పలుకుతూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అతని కనుల నుండి అశ్రుధారలు స్రవిస్తూ ఉన్నాయి. అతని జుట్టు కాకిరెక్కల వలె నల్లగా ఉంది. రాణి చీరను చుట్టుకుని పడుతూ లేస్తూ ఆమె వెంట వెళుతున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ బాలుణ్ణి బెదిరించాడు. అయినప్పటికీ ఆ బాలకుడు అమ్మా అమ్మా అని అరుస్తూ తల్లిని వదిలిపెట్టలేకుండా ఉన్నాడు. రాణి చెప్తోంది, ప్రభు, మీరు నా యందు కృప చూపి ఈ బాలుని కూడా వెలకట్టి స్వీకరించండి. నేను అమ్ముడు పోయి కూడా ఇతడు లేకుండా చక్కగా మీ పనులు చెయ్యజాలను. ప్రభు, నేను దురదృష్టవంతురాలను. అందువలన ఈ విధముగా నా మీద దయను ప్రసరింపజేయండి.
సూతుడు చెప్తున్నాడు. వస్త్రమును పరిచి దాని మీద ధనరాశి నుంచి తల్లితో కూడా రాజకుమారుణ్ణి ఆ బ్రాహ్మణుడు కొన్నాడు. తల్లి కుమారులు ఇరువురును ఒకటయ్యారు. మిగుల హర్షముతో రాణిని తీసుకుని బ్రాహ్మణుడు వెంటనే తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు రాణి స్థితి మిగుల దీనముగా ఉంది. ఆమె నేత్రములు కన్నీటితో నిండి ఉన్నాయి. వెళ్ళునప్పుడు ఆమె రాజునకు ప్రదక్షిణ చేసింది. మోకాళ్ళ మీద నిలబడి ప్రణామం చేసింది. వెంటనే ఇలా చెప్పింది: నేను దానములొనరించి యజ్ఞములు చేసి తినేని, బ్రాహ్మణులు సంతసించినట్లుగా ప్రవర్తించి తినేని, ఆ పుణ్య ప్రభావమున మహారాజగు హరిశ్చంద్రుడు నాకు మరల శీఘ్రముగానే పతిరూపమున లభించునుగాక. రాజు రాణి ఎడల ప్రాణముల కంటే ఎక్కువగా గౌరవభావమును కలిగి ఉండెను. అట్టి భార్యను పాదముల మీద పడి ఉండగా చూసి రాజు అయ్యో అయ్యో అనుచు ఏడవసాగాను. అతని సకలేంద్రియములందును వ్యాకులత ఉత్పన్నమయ్యాను. ఆయన ఇలా చెప్పసాగాడు: సత్యము, శీలము మొదలగు గుణముల చేత సంపన్నురాలైన నా ధర్మపత్ని నా నుండి వేరయి ఎటుపోవచ్చున్నదో కదా. చెట్టు నీడ చెట్టును వదిలిపోవచ్చున్నది. ఇది ఎన్నటికి సంభవము కాదు. ఇట్లు పరస్పరము గాఢమైన ప్రణయమును ప్రకటిస్తూ రాణితో పలికిన తరువాత రాజు పుత్రుడితో ఇలా చెప్తున్నాడు: నాయనా, నన్ను వదిలి నీవెచ్చటకు వెళ్ళెదవు? నీవు వెళ్ళిపోయిన తరువాత నేనే దిక్కునకు పోవుదును? నా దుఃఖమును ఎవరు దూరం చేస్తారు? ద్విజవర, రాజ్యమును వదిలి వనవాసినైన నేను మహా దుఃఖమును అనుభవిస్తున్నాను. మరలా పుత్రవియోగము నాకు మిగుల కష్టప్రదమగుచున్నది. ఇట్లు పలికి రాజగు హరిశ్చంద్రుడు రాణిని ఉద్దేశించి చెప్పసాగాడు: భర్త దగ్గర నుండి సదా అతనికి సుఖమసుగు సాధనమగుటయే ఈ సంసారమున స్త్రీ యొక్క కర్తవ్యము. అట్టి ఎడల కళ్యాణి, నీవు దుఃఖమును సఖియగా చేసుకొని నా నుండి ఎట్లు వేరగుచున్నావు? పునీతమైన ఇక్ష్వాకు వంశమున నేను జన్మించి తిని రాజునకు కావలసిన సకల సుఖ సామగ్రియు నా వద్ద నుండెను. నా వంటి భర్తను పొంది కూడా నీవు నేడు దాసివైతివి. పురాణములలో ఇతిహాసములందు విశదపరిచిన వాక్యములను నేను చెప్పుచున్నాను. ఇట్టి అగాధ శోకసాగరమున నేను మునిగి ఉన్నాను. నన్నెవరు ఉద్ధరించెదరు? సూతుడు చెప్తున్నాడు. తదనంతరము రాజర్షియగు హరిశ్చంద్రుని ఎదుటనే ఆ బ్రాహ్మణుడు మిగుల కఠోరముగా ప్రవర్తించాడు. రాణిని రాజకుమారుని తీసుకుని వెళ్ళుటకు తొందరపడుతున్నాడు. పత్నియు కుమారుడును ముని యొక్క ఆదేశమున వెళ్ళుచుండుటను చూసి రాజు దుఃఖానికి హద్దు లేదు. వ్యాసుడు చెప్తున్నాడు: రాజా, ఇట్లు హరిశ్చంద్రుడు విలపిస్తున్నాడు. ఇంతలో ఆ బ్రాహ్మణుడు అదృశ్యుడయ్యాడు. ఆ సమయమున మహాతపస్వి మునివరుడగు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. అతని శిష్యుడు వెంట ఉన్నాడు. నిష్ఠుర స్వభావము కల మునీంద్రుడు చూచుటకు మిగుల క్రూరముగా కనిపిస్తున్నాడు. విశ్వామిత్రుడు చెప్తున్నాడు: రాజా మహాబాహు, నీ హృదయమున సత్యమునకు ఏమాత్రము గౌరవమున్నను రాజసూయ యజ్ఞము కొరకు ఇచ్చేదనన్న దక్షిణను వెంటనే ఇమ్ము. నీ మాటలను సత్యమునరించుకొనుము. హరిశ్చంద్రుడు చెప్తున్నాడు: పాపరహితుడవైన రాజర్షి, నేను నీకు నమస్కరిస్తున్నాను. రాజసూయ యజ్ఞమునకు నేను నీకు ఇచ్చేదనన్న దక్షిణ సిద్ధముగా ఉన్నది. దీనిని స్వీకరింపుము. విశ్వామిత్రుడు చెప్తున్నాడు: రాజేంద్ర, దక్షిణకు యోగ్యమైన ధనము ఎచ్చటి నుండి వచ్చినది? దానిని నీవెట్లు ఆర్జించితివి స్పష్టముగా తెలుపుము. రాజు చెప్తున్నాడు: ఉత్తమ వ్రతమును పాటించు విప్రోత్తమ. దీనిని గురించి చెప్పుట వలన ప్రయోజనమేమున్నది? పాపరహితుడవైన మహానుభావ, దీనిని వినుటతో ఇంకను శోకము అధికమగును. ఋషి చెప్తున్నాడు: రాజా, నేను కలుషిత ద్రవ్యమును స్వీకరించను. నాకు పవిత్రమైన ధనమే కావలియును. కనుక ధనమును ఏ మార్గమున పొందితవో స్పష్టముగా వ్యక్తము చేయుము. రాజు చెప్తున్నాడు: మునీంద్ర, పరమసాధ్వియగు నా భార్యను 1,000,000 ముద్రలు తీసుకుని విక్రయించి తిని. నా కుమారుని పేరు రోహితుడు. వానిని అమ్ముట వలన నాకు 10 కోట్ల మోహరీలు లభించినవి. విప్రవర్య, ఇట్లు నా వద్ద 11 కోట్ల ముద్రలు పోగైనవి. వీటిని మీరు స్వీకరించండి. సూతుడు చెప్తున్నాడు: భార్యను కుమారుని విక్రయించుట వలన లభించిన ధనము బహుస్వల్పమని విశ్వామిత్రుడి దృష్టికి తోచింది. అతడు కోపంతో శోకంతో నిండిన మహారాజగు హరిశ్చంద్రుడితో చెప్పసాగాడు: రాజా,
రాజసూయ యజ్ఞమునకు ఇచ్చు దక్షిణ ఇంతేనా? అందువలన ఇంకా ధనమును సంపాదింపుము. దానివలన దక్షిణ సంపూర్ణము కాగలదు. క్షాత్రధర్మమును పాలించుటయందు విముఖుడవైన రాజా, నా దక్షిణను ఈ స్వల్ప ద్రవ్యముతో సరిపెట్టదలుచుకుంటివా? నేనిప్పుడే నా బలమేమిటో చూపెదను చూడుము. నేను పరమ పవిత్రమైన అంతఃకరణము గలవాడను, తపస్విని, బ్రాహ్మణుడను. శ్రేష్టములైన గ్రంథములను నేను అధ్యయనము చేసి తిని, నా వద్ద సకల శక్తులను కలవు. రాజు చెప్తున్నాడు, భగవాన్, నేను ద్రవ్యమే కాకుండా దక్షిణను కూడా ఇచ్చేదను, కానీ కొంతకాలము నాకు సమయం ఇవ్వండి. ఇప్పుడే నేను నా భార్యాపుత్రులను అమ్మితిని. స్వయముగా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, రాజా, దినమునందు 4వ జాము గడుచుచున్నది. నేను వేచి ఉండు అంతిమ సమయము ఇదే. శుభం. శ్రీ దేవీ భాగవతం తర్వాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.